వెల్కమ్ టు అవర్ ఛానల్ శివా ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వేడివేడిగా బొండాలు చేసుకున్నాం. చిన్న చిన్న బొండాలు. ఒక గిన్నె తీసుకొని 1/2 కేజీ మైదా పిండి వేసుకోవాలి. చూడండి, 1/2 కేజీ మైదా పిండి వేసుకున్నాం. తర్వాత వచ్చేసి మనం పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, పెరుగు ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి. చూడండి, మనం పెరుగు ప్యాకెట్ వేసుకున్నాము ఈరోజు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత. తర్వాత వంట సోడా వేసుకోవాలి కొద్దిగా. తర్వాత వాటిని మిక్స్ అయ్యేలా నీళ్ళు పోసుకొని ఒక పక్క నుంచి కలుపుతూ ఉండాలి. అది బాగా మిక్స్ కావాలి. చూడండి ఎలా కలుపుతున్నామో, బాగా మిక్స్ కావాలి. ఒక పక్క నుంచి కలుపుతూనే ఉండాలి. అది నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉండాలి మనం. చూడండి అలా వస్తుంది. లూజ్గా ఉండాలి, కానీ మనం గట్టిగా కలుపుకొని మొత్తం పిండి ఉండాలి. లోపల మనం లూజ్గా కలుపుకోవాలి, లేకపోతే బాగుండదు. చూడండి, మనం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుంటామండి. ఎలా వచ్చిందో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకు కావాలంటే గట్టిగా ఉంటే జోరుగా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చూడండి, కొద్దిగా నీళ్ళు పోసుకున్నాము. ఇంకా కొద్దిగా వాటర్ వేయాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటే గట్టిగా ఉంటే వాటర్ పోసుకొని చూడండి నాకు సరిపోయింది. అది నానితే ఇంకా లూజ్ వస్తుంది అనమాట. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు సరిపోతుంది. దాన్ని మనం ఒక 2 hours నానబెట్టుకోవాలి. చూడండి, బొండాస్ అయితే ఎలా వస్తాయో చూసుకోవాలి. అంత లూజ్గా ఉండాలి. మొత్తం తడిపేసరికి ఎలా వచ్చింది. ఇప్పుడు సరిపోతుంది. చూడండి, బోండాస్ అయితే ఈ సైజులో వేసుకోవచ్చు. ఇంకా లూజ్గా ఉంటే అది ఇంకా నానే కొద్ది ఇంకా లూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 2 hours నానబెట్టాలి మనం. చూడండి, 2 hours నానబెట్టిన తర్వాత ఎలా వచ్చింది. బబుల్స్ వచ్చింది. చూడండి బాగా పొంగుతూ బబుల్స్ వచ్చింది. అంత లోపల వేడిగా నూనె కావాలి కాబట్టి బోర తీసుకొని నూనె పోసుకోవాలి. ఒక చిన్నగా సైజుగా. చూడండి ఎలా వేస్తున్నాను. అవి మొత్తం ఉల్టా తిరుగుతాయి. చూడండి అలా వేసుకోవాలండి. బొండాలంటే అలా వేసుకోవాలి. చిన్న బొండాలు అంతకవే తిరుగుతున్నాయి. చూడండి అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి మొత్తం ఎర్ర అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎర్ర అయినాయి కాబట్టి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాం. ఒక్కొక్కటిగా మళ్ళీ ఇంకా కొద్దిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా చూడండి ఒకటిగా మనం వేసుకుంటున్నాం. ఈ క్లిప్ మళ్ళీ వచ్చేసినట్టు. చూడండి ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. అవి ఎర్రగా అవుతుంది కాబట్టి మన సిమ్లో పెట్టుకోకుండా ఒక రకంగా పెట్టుకొని మనం మీడియం సైజ్ పెట్టుకొని మనం వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి మొత్తం వాయి వేసేసినాం. రెండో వాయికి మొత్తం వేసేసాం. చూడండి మొత్తం ఇవి ఎర్రగా అయ్యాయి. చూడండి మొత్తం ఎర్రగినాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. అంతలో మనం పట్టిన చట్నీ కూడా చేసుకున్నాము ఆల్రెడీ. చూడండి ఎలా ఎర్రగా వచ్చాయి. చూడండి చట్నీ కూడా రెడీ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి
ఇట్లా వచ్చాయి.